హాయ్. బీన్స్‌తో మనం కొబ్బరి కారం చేసుకొని ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం లేతగా ఉన్న బీన్స్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా వేగించుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్నగా తరిగేసి ఆ ముక్కలు కూడా అందులో వేసుకొని బాగా మగ్గించేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గితే మనకి ఫ్రై టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ బీన్స్ పిక్కల్ని మనం అందులో వేసేసుకోవాలి. శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి బీన్స్ అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఇందులో వేసేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత మనం రుచికి తగ్గట్టుగా ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. అవి మగ్గేలోపు మనం కొబ్బరి కారం చేసుకోవడానికి ఒక చిన్న కప్పుతో కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయ రెమ్మలు, 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని మనం బాగా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. ఈ కారం మనం ముందుగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నా పర్వాలేదు, కర్రీ అవుతుండగా చేసుకున్నా బాగానే ఉంటుంది. బీన్స్ బాగా మగ్గిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి కారాన్ని మొత్తం అందులో వేసేసుకొని బాగా కలుపుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మనం బాగా వేయించేసుకుంటే మనకి చాలా టేస్టీగా క్రిస్పీగా బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.